నేను దాదాపు 2004 నుండి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంలో హైదరాబాద్ నగరంలో పనిచేయడం జరిగింది. హైదరాబాద్ నగరంలో ఉద్యమకారునిగా పనిచేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయం. జిల్లాలలో పనిచేసినప్పుడు ఆ పోలీసులకు అధికారులకు వాళ్ళకు వీళ్ళకు అరే మనది తెలంగాణ, వీళ్ళు తెలంగాణ కోసం కొట్లాడుతారనే అభిమానం ఉండేది. కానీ హైదరాబాద్ నగరంలో ఉద్యమం చేస్తున్నప్పుడు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పోలీస్ అధికారులు ఉండేది. వాడు ఏమన్నా తెలంగాణ అంటే తెలంగాణ ఎక్కడిదిరా భయ్, తెలంగాణ లేదు తెలంగాణ లేదు, కేసీఆర్తో తెలంగాణ వచ్చేది లేదు, మీకు పిచ్చి బట్టి మీరు తెలంగాణ తెలంగాణ అంటారు, మీ జీవితాన్ని ఖరాబు చేసుకుంటారు అని ఎగతాళి చేశారు. కానీ ఒకటే ఒక నమ్మకం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారితోనే తెలంగాణ సాధ్యమనే ఒక నమ్మకంతో మీ అందరం తెలంగాణ ఉండే. దీక్షా దివాసు పోయే ముందు ఉద్యమకారులైనటువంటి విద్యార్థి నాయకులందరినీ ఇదే హాల్లో దాదాపు 1000 మందిని పిలిపించుకొని కేసీఆర్ చెప్పాడు, తమ్ముడు మీకోసమే తెలంగాణ రాష్ట్రం కోసం నేను పోరాటం చేస్తున్నాను, కేసీఆర్ వచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నిదానంతో పోతున్నాను, నేను వస్తే తెలంగాణతోనే వస్తా, లేకపోతే మా శివయాత్రలో మీరు పాల్గొనాలని చెప్పాడు. ఆ రోజు మా అందరిలో చాలా బాధ కలిగింది, చాలా అదైంది. దాని తర్వాత కేసీఆర్ గారు నిరాహార దీక్ష పోవడము, ఆ నిరాహార దీక్ష కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిర్రు, తరలిస్తురు అని చెప్పడంతోనే ఆ రోజు ఈ జిహెచ్ఎంసీ కమిటీలో ఉన్న విద్యార్థి నాయకుడే శ్రీకాంతాచారి మాతో కలిసి పనిచేసిండు. ఆ రోజు ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుంటూ ఆయన పోసుకున్న ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ మొత్తం కూడా ఒక అగ్ని అయి మండింది. తెలంగాణ మొత్తం కూడా ఉద్యమం ఉవ్వెత్తున పిలిచింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తు కావడానికి కారణం కూడా హైదరాబాద్లో పనిచేసిన విద్యార్థి నాయకుడు శ్రీకాంతాచారి అని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఖమ్మం నుండి నిమ్స్ హాస్పిటల్ తీసుకొస్తే కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తుంది, కేసీఆర్ గారు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, కోమాలకు పోయే అవకాశం ఉందని చెప్పడంతో మీ అందరం కూడా హైదరాబాద్ సంబంధించిన విద్యార్థి నాయకులను ఉస్మానియా యూనివర్సిటీ నుండి వందలాది డీసీఎంలను తీసుకొని వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ నిమ్స్ హాస్పిటల్ వద్దకు రావడం జరిగింది. ఆ నిమ్స్ హాస్పిటల్ కాడికి వచ్చినాక అప్పటి పెద్దలు నాయన నరసింహారెడ్డి లాంటి వారు, పద్మారావు గారు లాంటి వారు లోపలిపోయి వచ్చి కన్నీటి పర్వతం కావడం జరిగింది. కేసీఆర్ గారు మాట్లాడటం లేదు, ఆయన కోమాలకు పోయే అవకాశం ఉంది, షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని చెప్పడంతో ఆ రోజు మీ అందరం కూడా ఒకటే మాటతోని విద్యార్థులము, యువకులము, ఉద్యమకారులం అందరం కూడా వచ్చి కేసీఆర్ లేని తెలంగాణ మాకొద్దు, కేసీఆర్ లేని తెలంగాణ వద్దు అని చెప్పి నిమ్స్ హాస్పిటల్ నుండి అమీర్పేట చౌరస్తా వరకు కూడా మొత్తం రాళ్లతో ధ్వంసం చేసుకుంటూ మొత్తం భయానకమైన వాతావరణం సృష్టించడంతో డిసెంబర్ 8వ తారీఖు నాడు ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేయడం జరిగింది. కేసీఆర్ ఉద్యమకారులు లేని తెలంగాణ మాకెందుకు, అసలైన నాయకుడు మాకు కావాలి, నాయకుడిని బతికించుకుంటే తెలంగాణ ఎట్లయినా తీసుకురావచ్చు అని చెప్పి ఆ రోజు అమీర్పేట చౌరస్తా వరకు కూడా తీసుకపోతే ఆ రోజు కేంద్ర ఇంటెలిజెంట్ వర్గాల ద్వారా సమాచారం అందుకొని డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. అందులో నేను భాగం కావడం అనేది చాలా గర్వకారణంగా చూసుకుంటున్నాను. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందరు వచ్చిర్రు, కానీ మనకు ప్రభుత్వం వచ్చింది కానీ పదవులు రావట్లేదు, చాలా నిరాశ చెందిన. కానీ అదే కేసీఆర్ గారు ఎక్కడో ఉన్న ఒక ఉద్యమకారుని నాకు ఫోన్ చేసి, కిషోర్ బీసీ కమిషన్ వేస్తున్నాను, నువ్వు ఉద్యమకారునివి, బీసీ హాస్టల్లో ఉండి చదువుకున్నావు, నీలాంటి వానికి ఈ పదవి అర్హత కాబట్టి నువ్వు ఇస్తే మంచిగా చేస్తావని చెప్పి నాకు ఎక్కడో ఉన్న కిషోర్ను పిలిచి బీసీ కమిషన్ సభ్యునిగా ఇచ్చారు. కాబట్టి మీ అందరు కూడా చెప్తున్నా, కేసీఆర్ గారు అందరినీ గుర్తిస్తారు, సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా అవకాశం వస్తుంది, ఎవరు కూడా నిరుత్సాహపడొద్దు. రేపు జరగబోయే దీక్షా దివాసులు స్ఫూర్తిగా తీసుకుందాము. రాబోయే 2028 ఎన్నికల్లో ఏదైతే డిసెంబర్ 9, 2009 ఏదైతే స్ఫూర్తితో మనం తెలంగాణ రాష్ట్రం సాధించినామో, రేపు జరిగే దీక్షా దివాసులు 2028లో తిరిగి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగా మనందరం కూడా ఒక సిద్ధశుద్ధితో పోవాలని దానికి అవకాశం ఇచ్చిన తలసాని శ్రీనన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.